హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఏం చేస్తాను అనుకుంటుండ్రో చెప్పేస్తే వినేషన్ చూపిస్తే చూసేయండి. నేను మా పెద్దోడు ఎక్కడికి రెడీ అయిపోయినాం అనుకుంటుండ్రా. ఇంత పొద్దున్న స్కూల్ ఓపెన్ అయినాయి కదా, ఇంకా మా పెద్దోడిని స్కూల్లో జాయిన్ చేద్దామని తీసుకుపోతున్నాం. ఆల్రెడీ అన్నీ మాట్లాడినాం, కానీ ఈరోజు మంచిగా ఉందంటే ఈరోజు అడ్మిషన్ తీసుకొని అట్లనే జాయిన్ చేద్దామని వెళ్తున్నాం. పొద్దున్న లేచా 3 చపాతీలు చేసేసిన. అట్లనే వీళ్ళిద్దరు అంటే మా హస్బెండ్ మా పెద్దోడు ఇద్దరు కలిపి పూజ చేసిండు. ఎందుకంటే నేను చేయకూడదు కాబట్టి, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చేయకూడదని అంటే ఇంకా ఊపుకున్నాం. వాళ్ళిద్దరు చేసిండ్రు. మా చిన్నోడు అయితే మంచిగా దొరికిందే సంద అనుకుని 8:30 దాకా వండుకున్నాడు. పాపం మా పెద్దోడిని 6ంటికి లేపినాం, కానీ అసలు ఫస్ట్ డేనే కదా, ఎంత తొందరగా చేసినా ఇంకా పని కాలేదు. అప్పటికి అట్లనే ఉంది. వాడికి స్కూల్కి అంటుంటే పార్క్ అన్నట్టు అర్థమైంది ఏమో. ఒకటే ఫుల్ ఎక్సైట్మెంట్తో రెడీ అయిపోయిండు. ఇంట్లో పూజ చేసిండు, చపాతీ తిన్నాడు. ఏం చేయమంటే పొద్దుగల స్నానం చేసిండు, చల్లని నీళ్ళతోనే చేసిండు పాపం. ఇంకా అట్లనే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఫస్ట్ డే కదా అనేసి ఇంకా గుడికి కూడా తీసుకుపోయినాం. అట్లనే మొత్తం వైట్ అండ్ వైట్ వేసుకున్నాం, ఎందుకంటే కొంచెం పాజిటివ్ ఎనర్జీ వచ్చింది కదా, ప్రశాంతంగా స్కూల్కి వెళ్ళిపోతాడేమో అనుకొని వైట్ అండ్ వైట్ వేసినాం. కానీ స్కూల్కి వెళ్ళినాక ఏమైందంటే, గుడిలో దండం పెట్టుకున్నాం, అంతా బాగానే ఉంది. ఏది చెప్తే అది చేస్తాను, సపోర్ట్ చేయక స్కూల్కి పోతాడేమో అని అనుకున్నాం. స్కూల్ లోపలికి వెళ్ళినాక కూడా బాగానే ఉన్నాడు, కానీ లోపలికి వెళ్ళినాక ఏమైందంటే సీన్ అంతా రివర్స్ అయిపోయింది. తీసుకొని బుక్కులు అవన్నీ తీసుకున్న దాకా బాగానే ఉన్నాడు. ఇంకా లోపల క్లాస్ దింపేసి వస్తాం కదా, అంటే మమ్మల్ని ఏం లోపలికి రానియలేదు. ఎందుకంటే మమ్మల్ని చూస్తే అందరు చిన్న చిన్న పిల్లలు కదే, వాళ్ళ అమ్మలు కూడా కావాలని ఏడుస్తారని మమ్మల్ని అయితే లోపలికి పంపేయలేదు. ఇంకా బాబుని గేట్ దగ్గర నుంచే తీసుకున్నారు. ఇంకా అప్పుడు మొదలైంది ఇంకా ఏడుపు. కరెక్ట్ 1 అవర్ ఉన్నాడో లేదా, ఆ 1 అవర్ కూడా ఏడ్చుకొనే ఉన్నాడు. అంటే వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి మీ పిల్లడు బాగా ఏడుస్తున్నాడు, వచ్చి తీసుకుపోరండి. ఇంకా సపోర్ట్ చేయకపోయి తీసుకొచ్చిన. అయినా వాళ్ళకి మేము ముందే చెప్పాము. వాళ్ళకి ఇప్పుడు టైమింగ్ అంటే పొద్దున్న 9 నుంచి 4 o'clock వరకు అంట. అయితే ఒక 1 వీక్ కానీ 1 మంత్ కానీ కొంచెం తొందరగా తీసుకుపోతాం, అలవాటు అయిపోయిన తర్వాత నుంచి ఆ టైంకి తీసుకుపోతామని చెప్పాం. వాళ్ళు కూడా సరే అన్నారు, ఇంకేమనలేదు. అయినా ఇప్పుడు పిల్లలందరికీ నోట్బుక్లను రాతలేదు. మా అప్పుడైతే బల్పము ఒక స్లేడ్ ఇస్తే దాని మీదనే రాసేటోళ్ళం. ఇప్పుడు మా పెద్దోనికి కూడా అదే దాని మీదనే రాయడం అలవాటు చేసినాం. ఒక స్లేడ్ అంత రాస్తాడు, బి ఒకటి స్లేడ్ అంత రాస్తాడు. ఈ స్కూల్లోనేమో మొత్తం ఇంకా నోట్బుక్ల పైననే, అంటే అంత చిన్నగా వాడు ఎట్లా రాస్తాడో ఏమో చూడాలి. ఇంటికి తీసుకొచ్చినాక కూడా ఇదే ఏడుపు సరిపోయింది. నెక్స్ట్ డే పొద్దున్న పోను అనుకొని ఇంక అట్లనే ఉన్నాడు. చూడాలి రేపు వెళ్తాడో వెళ్ళడానికి ఎట్లా సతాయిస్తాడో, అసలు ఎవడో లేస్తాడో చూడాలి. అందరి పిల్లలు